భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష. రుద్రాక్ష కొత్తగా ధారణ చేసేవారు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఆల్రెడీ ధరించిన వారు కూడా ఇంకో ఒకటి యాడ్ చేసుకుందామనే ఆలోచనలో ఉంటారు కాబట్టి ఎటువంటిది యాడ్ చేసుకుంటే మంచిది ఇత్యాది అంశాలు కూడా గురుగారి మాటలో మీరు తెలుసుకోవచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమ శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం గురుగారు ఈరోజు? ఇప్పుడులాగో కథ చెప్పుకుందాం. ఆ కథలో రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక చిన్న కథ, మంచి కథ. భగవదుడు అంటే కల్పవృక్షం లాంటి వాడు అని తెలియజేసే ఒక చిన్న కథ. ఆయన చాలా బాగా చెప్పారు ఈ కథ. సో మనం ఆ కథ యథాతథంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి వర్తకుడు బాగా వర్తకం చేసి బాగా డబ్బులు సంపాదించిన ఒక కోటీశ్వరుడు బాగా డబ్బు సంపాదించాడు ఆ కాలంలో. ఆయన వ్యాపార నిమిత్తం పొరుగు గ్రామానికి, పక్కనున్న గ్రామానికి వెళదామని చెప్పేసి బయలుదేరాడు. ఇప్పుడులాగా అప్పుడు బస్సులు రైళ్లు లేవు కాబట్టి కాలినడకనే ఇంకో గ్రామానికి చేరుకోవాలి. ప్రయాణం చేస్తున్నాడు. పొద్దున బయలుదేరాడు. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేచాడు. బయలుదేరాడు. నడుస్తున్నాడు. నన్నెత్తికి ఎండ వచ్చింది. బాగా అలసిపోయాడు. చెమటలు పట్టాయి. విపరీతమైన అలసటకి గురైంది శరీరం. ఎక్కడైనా సేద తీరితే బాగుండు అనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు దూరంగా ఒక పెద్ద వృక్షం కనబడింది. ఆహా, ఏమి నా భాగ్యం, అక్కడ కాసేపు ఆ నీడలో కూర్చోవచ్చు అనుకున్నాడు. అనుకొని ఆ చెట్టు నీడలోకి వెళ్ళి కూర్చున్నాడు. చల్లగా ఉంది. ఇంతసేపు తిరిగాను, చెమట ఒళ్ళంతా హోనం అయిపోయింది. మంచి పానీయం దొరికితే ఎంత బాగుంటుంది, ఇప్పుడు ఇంత రిలాక్స్ అయ్యాం ఇక్కడ చెట్టు కింద అనుకున్నాడు. అది కోరికలు తీర్చే కల్పవృక్షం అని తనకు తెలియదు. అనుకున్న తడవగానే ఓ మంచి సుగంధ ద్రవ్యాలతో కోరుకున్న ఓ మంచి రుచికరమైన తీయటి ఒక పానీయం తన ముందు కావలసినంత వచ్చింది. అది కడుపు నిండా తాగి అనుకున్నాడు. ఆహా, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఏమి నా భాగ్యం, ఈ చల్లదనం ఇది అనుకున్నాడు. సరే, కాసేపటికి మళ్ళీ ఇంత మంచి పానీయం తాగి అయిపోయింది. ఇప్పుడు భోజనం, ఆకలి టైం అవుతుంది కదా మధ్యాహ్నం. మంచి భోజనం ఎవరన్నా తెస్తే, ఇక్కడ తెచ్చేవాడు ఎవడు లేడు, తెస్తే ఎలా ఉంటుంది, వస్తే మనకు భోజనం వస్తే ఎలా ఉంటుంది అనుకుంటే అనుకున్నవే తడవుగా పంచభక్ష పరమాన్నాలన్నీ అక్కడ ప్రత్యక్షమయ్యాయి. మంచి మంచి ఖరీదైన పాత్రల్లో గుమగుమలాడుతూ వేడివేడిగా తన జీవితంలో ఎప్పుడు చూడనివి, విననివి, తను ఎప్పుడు తిననివి అన్ని అద్భుతం. అంటే కొంచెం వ్యాపారం బాగా చేసే వాళ్ళకి పిసినాతనం కూడా కొంత ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ బాగా ఎప్పుడు తను చూడని అన్నీ వచ్చాయి. అన్నీ ఆవురావురంటూ మొత్తం అన్నీ తినేస్తాడు. అన్నీ తినేసిన తర్వాత మంచి పానీయం తాగాడు దాహం వేసినప్పుడు. అది కాస్త డ్రై అయిపోయిన తర్వాత మంచి ఆకలి వేసింది. మంచి భోజనం చేశాడు. మంచి భోజనం చేసిన తర్వాత ఏమనిపిస్తుంది, బాగా మంచి పడుకోవాలి, సేద తీరాలి అనుకుంటాం. ఇక్కడ మనం పడుకుంటే బాగుంటుంది, కానీ మట్టిలో ఏం పడుకుంటాం, ఏదైనా మంచమో పరుపో ఉంటే కదా మనం పడుకోగలం, మట్టిలో ఏం పడుకుంటాం అని అనుకున్నాడు. అనుకోగానే హంసతోలిక తల్పం చక్కగా అలా అలా కదులుతూ ఆ చల్లటి గాలికి అలా కదిలించే అసలు ఆ ఊహే ఒక అద్భుతం. దాని మీద పడుకోవడం ఒక అదృష్టం, ఒక సుకృతం. సరే, దాని మీద పడుకున్నాడు. పడుకుంటే ఇక ఆ సుఖానికి చెప్పలేం. అప్పుడు అనుకున్నాడు, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి కాళ్ళు ఒత్తితే భలే ఉంటుంది అనగానే అప్సరసలు ఇద్దరు వచ్చి మంచి కాళ్ళు ఒత్తుతున్నారు. ఆహా, ఏమి నా భాగ్యం అనుకుంటున్నాడు. అనుకొని తేలిపోతున్నాడు. అలాగా తేలిపోతుంటే నిద్ర వస్తుంది. మనం అడవిలో ఉన్నాము, ఇప్పుడు నిద్రపోతే ఏమో ఎటు నుంచి ఏదన్నా పులి వస్తే మనం నిద్రపోతే మన పరిస్థితి ఏంటి అనుకున్నాడు. పులి వచ్చింది, తినేసి వెళ్ళిపోయింది. సో కట్ చేస్తే రామకృష్ణ పరమహంసుల వారు ఏం చెప్పారు అంటే, ఏదన్నా కోరుకున్నప్పుడు మంచివి కోరుకోండి. అందులో భగవంతుని నమ్మి కోరుకున్నప్పుడు చిన్నవి కోరుకోకండి. మీ జీవితానికి ఉపయోగపడేవి కోరుకోండి. ఏమనుకున్నా తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి మంచి మాత్రమే అనండి, చెడు అనుకోకండి. అలాగే మనం కోరుకునే ఏవి కూడా బాగా ఉపయోగపడేవి, అంటే తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే భగవంతుని మీరు ఎప్పుడైనా కోరుకోండి. అంటే మహారాజు దగ్గరికి వెళ్ళి కోరుకోమని రాజుగారు అడిగితే, మా ఆవిడ పొద్దున్న చెప్పింది మర్చిపోయాను, 2 వంకాయలు ఇప్పించండి కోరకన్నట్టు అలా కాకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి కోరికలు, మంచి ఆలోచనలతో ఉంటే బాగుంటుంది. రైట్ గురుగారు, బాగుంది స్టోరీ. కాల్స్ చూద్దాం. హలో హలో, చెప్పండి, మీ పేరండి? సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు మాట్లాడండి. గురుగారు ఉన్నారు. సత్యనారాయణ గారు, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్
17, 11, 12, 17 అండి. 17, 12, 1991. 91. 17 స్వామి. 17. 17. మంగళవారం అని తెలుసు అనుకుంటానండి. ట్యూస్డే. అమ్మాయికి ఎంతమంది పిల్లలండి? ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి మంగళవారము. ఇది మేషరాశి. అమ్మాయి పుట్టింది భరణి నక్షత్రము. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోమనండి. శుభం. మరొక చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు శ్రీదేవండి. మా వారికి బాగుంటలేదు, 60 ఏళ్ళు ఉన్నాయి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురువు గారు, ఏమిటమ్మా? మా భర్తకి బాగుంటలేదు, కాళ్ళ గుల్లలు లేస్తున్నాయి సార్. మరి షుగర్ ఉంది. ఏమి అనారోగ్యం అమ్మా వారికి? 60 ఏళ్ళు ఉన్నాయి సార్. మరి కాళ్ళలో తెలియకుండానే గుల్లలు లెగుతున్నాయి సార్. ఒక్కసారి దానికి సంబంధించిన వైద్యుని కలవండి అమ్మా. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వారికి వెయ్యండి. రుద్రాక్ష ఎందుకంటే, అనారోగ్యానికి రుద్రాక్ష ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, బాడీలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నీ క్రమబద్ధీకరించబడతాయి రుద్రాక్ష ధారణ చేస్తే. అందుకనే అంటే మనకి ఎన్నో రకాలుగా అవి మన శాస్త్రీయ పరీక్షలకి ఇవన్నీ మనం ఎప్పుడో తెలుసుకోగలిగాం. సరే పక్కన పెడదాం, ఇప్పుడు ఆ సబ్జెక్టులోకి వెళ్తే చాలా టైం పట్టేస్తుంది. కానీ అనేక సందర్భాలు అవి చెప్పుకున్నాం మనం. ఓ రుద్రాక్ష వేసుకుంటే మనం బాడీ మెడిసిన్కి స్పందిస్తుంది. కాబట్టి ఒక్క రుద్రాక్ష ఏకాదశముఖి, 11 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకి అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే వారితో దానం చేయించండి అమ్మా. ఇది కానీ ఏకముఖి కానీ, అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి. ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఏకాదశముఖి కానీ ఏకముఖి కానీ. అలానే ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఫలితం చాలా బాగుంటుంది. శుభం. మరో కాల్ చూద్దాం. హలో హలో చెప్పండి, మీ పేరు? గోపికృష్ణ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? 94 మార్నింగ్ 15th January 94 మార్నింగ్ 8:20 AM. ఎవరిదండి ఇది? సార్ అదే సార్, ఒకసారి ఇచ్చాను, మీరు ధనుసు రాశి అన్నారు. యాక్చువల్ గా ఇది కుంభరాశి. అయ్యా మీరు పుట్టింది శనివారం. అవును శనివారం. మీ పేరు? నా పేరు గోపికృష్ణ అండి. ఒకసారి ఇచ్చాను, మీరు ధనుసు రాశి అన్నారు. కాల్ పట్టేయండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఇది పాడ్యమి అండి, శుద్ధ పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. సారీ, ఇది పాడ్యమి కాదండి, ఇది విధియ, శుద్ధ విధియ. ఇది కుంభరాశేనండి. ఏం చేస్తున్నారండి అయ్యా? ఖాళీగా ఉన్నాను సార్. ఏం చదువుకున్నారు? ఎంటెక్ చేశారు. మాస్టర్స్ కూడా చేసేసారు. ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్నారు? 2 years గా ఉన్నాను. అంటే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నాను. దగ్గర పోతానే ఉంది ప్రయత్నించినా. ఎప్పుడు పాస్ అవుట్ అండి?
21 ఆ తర్వాత పెద్ద వర్క్ చేశాను, మళ్ళీ డ్రాప్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రై చేశాను. 21 తర్వాత ఏదో నామక ఏదో చేశారు, ఆ తర్వాత ఖాళీగానే ఉన్నారు. గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్కి. ఏ ఎగ్జామ్ కండి? యూపీఎస్సీగా? అవును సార్, బ్యాంక్స్కి. ఓకే, చూడండి, ఏదో ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి. గవర్నమెంటే కావాలని కూర్చోవడమో అది కరెక్ట్ కాదేమో. ముందు ఏదో ప్లాట్ఫామ్ మీదకి రండి. ముందు మనకి జాబ్ చేయడం అలవాటు అవ్వాలి, ఎంతో కొంత ఇన్కమ్ రావాలి. ఓ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత మనకు నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాము. నచ్చింది రాకపోతే వచ్చింది నచ్చే విధంగా మలుచుకుందాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా వారు చదువుకున్న చదువు ఒకటి, వారికి వచ్చింది ఒకటి. ఆయనకి నచ్చింది రాకపోయినా వచ్చిన దాంట్లో తన ప్రతిభను చూపించి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన నిరూపించుకున్నారు. పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన గుర్తింపు పొందారు. సో కాబట్టి ఏ రంగమైనా దాంట్లో మనం రాణించడానికి ప్రయత్నం చేద్దాం. సో మీరు వేసుకోవడానికి ఓ మంచి రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. ద్వాదశముఖి త్రయోదశముఖి రెండు మీకు సంబంధించింది. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అది కానీ త్రయోదశి కానీ అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష. ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. శరీరానికి తాకే విధంగా వేయండి, శుభం. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ గత వారం వెళ్ళలేకపోయాం, ఈ వారం ఖచ్చితంగా వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం. భగవతుడి అనుగ్రహం ఎలా మనం అనుకుంటాం. ఆ రోజు నిమజ్జనం కూడా ఉంది. ఏ రోజు? 4th రోజే. ఓ మరి ప్లాన్ చేసుకోండి అయితే. సో వెళ్ళడం మరి లాస్ట్ వీక్ వెళ్ళలేదు కాబట్టి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అయితే చేస్తాను నా వంతు. సో విజయవాడలో అయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాను. 1 గంటన్నర, సో 2.5-3 గంటలు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని మీరు సహకరించి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఎందుకంటే గత వారంని కూడా కొన్ని అక్కడ ఉంటారు అక్కడ. సో ఈ 2 ఒత్తిళ్ళు ఉంటాయి. సో అర్థం చేసుకొని సహకరించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావక్కర్లేదు, రోజు చెప్పుకుంటున్నాము. సరే, ఒక్కొక్కటే అర్థం చేసుకొని సహకరించండి, ఒక్కొక్క పేరే. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు నళిని అండి. ఓకే, మాట్లాడండి గురుగారు. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ అండి. ఏమిటమ్మా? మా బాబు గురించి అండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? మేము మధురవాడ అండి. హైదరాబాద్? మధురవాడ. హైదరాబాద్ మధురవాడ. ఎక్కడండి మధురవాడ? వైజాగ్. మధురవాడ. ఐఎమ్ సారీ, వైజాగ్ మధురవాడ. సరే రైట్. అవునండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి? 23 9 2007. అమ్మా, ఆదివారం పుట్టినట్టు గుర్తుంది కదమ్మా? అవునండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఒక పాప, ఒక బాబు అండి. ఇది షష్ఠి కృష్ణపక్షము, బహుళ షష్ఠి, పౌర్ణమి నుంచి 6వ రోజు. ఇది మిథున రాశి. అమ్మ, ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి రుద్రాక్ష కానీ ద్వాదశముఖి కానీ. ఈ అష్టముఖి ఇది గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ద్వాదశముఖి సూర్యస్వరూపం. ఏది వీలైతే అది రెండిట్లో ఏదో ఒకటి శరీరానికి తాకే విధంగా వేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. ఓకే, చాలా వరకు కూడా కొన్ని మాటలు, మీరు చెప్పే మాటలు కూడా మా అందరికీ కూడా శక్తిని ఇచ్చేలా ఉంటాయి గురుగారు, కొన్ని ఇన్స్పిరేషనల్గా. అందుకే మనం చెప్పాలి అని అంటూ ఉంటాం. అయితే అలాంటి మాటలకి శక్తి ఉంటుందా, ప్రకృతికి ఉంటుందంటారా? రెండిటికీ ఉంటుంది. ప్రకృతి నుంచి బలంగా తనకి కావాల్సింది తెచ్చుకుందామని చెప్పి కుంభకర్ణుడు అనుకుంటాడు. అంటే చిన్న కథ చెప్తున్నాను వాడికి. తెచ్చుకుందామని అనుకుంటాడు. ఇంకా బలాలు సంపాదించాలి, ఇంకా బలమైనటువంటి దీంట్లో నేను ఉండాలి, చాలా ఉన్నతంగా ఉండాలి, దీనికోసం బ్రహ్మ కోసం తపస్సు చేద్దాం అనుకుంటాడు. సరే, బ్రహ్మ కోసం తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలు అందరూ కంగారు పడతారు. అరే, ఇంత పెద్ద కాయం కలిగిన వీడు, మామూలు వాడి కోరికలే విచిత్రంగా ఉంటాయి, కొండంత ఆకారంతో కలిగిన వాడు ఎంత పెద్ద కోరిక కోరుతాడో
ఇప్పుడు ఏం ప్రళయం ముంచుకొస్తుందో అని అందరూ కంగారు పడి ఏం చేయాలో అర్థం కాకపోతే అప్పుడు సరే వాడు ఏదో ఒకటి అడుగుతాడు కదా, అడిగింది కొంచెం మార్చే విధంగా ఏదన్నా సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇది పరిస్థితి అంటే సరేలే చూద్దాం చెప్పి అక్కడ బ్రహ్మ ప్రత్యక్షమైన తర్వాత అప్పుడు తిను అడుగుతాడు ఇంద్రాసనం. ఒక్క 4 క్షణాలు అమ్మవారి నాలుకని మడతపెట్టింది. ఆ ఇంద్రాసనం వల్ల నిద్రాసనం అయిందంట. నిద్రాసనం కావాలని కోరుకున్నాడు. తదాస్తు అని బ్రహ్మ అన్నాడు. అనగానే ఇక అంటే మన మెదడుకి మన నాలుకకి ఉన్న అవినాభావ సంబంధం మనం ఏది కోరుకునే ముందు జాగ్రత్తగా కోరుకోవాలి. అంటే ఇక్కడ అమ్మవారు మడత పెట్టింది కాబట్టి ఇలా వచ్చింది, నీ ఆలోచనల మడత ఉంటే ఇలాంటి పదాలే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే, మంచి మాటలు మాట్లాడితే ప్రకృతి దానికి ఏది ఇవ్వాలి అంటే ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు తనకి తెలియదు విశ్వానికి. నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది, నువ్వు ఏది కోరితే అది ఇస్తుంది, అది బలంగా జరుగుతుంది. అంటే నీ మెదడుకి నీ నాలుగుకి ఉన్న అవినాభావ సంబంధం నువ్వు కోరిన తర్వాత ఖచ్చితంగా అది సాధించుకుంటావు. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే పైన సదాస్తు దేవతలు బ్రహ్మ ఉంటాడు ఇవ్వడానికి, అంటే అశ్విని దేవతలు ఎవరో ఎన్ని దానికి వివరాలు తర్వాత మాట్లాడుకుందాం ఉంటారు. నువ్వు ఏదన్నా మాట్లాడితే తదాస్తు అంట. ఇప్పుడు కుంభకర్ణుడికి బ్రహ్మ అన్నట్టు. కాబట్టి నువ్వు మాట్లాడుకున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే అవి నీకు మంచి ఫలితాలు వస్తాయి. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఆ చెడు దుష్ఫలితాలు ఎప్పుడూ నిన్ను వెన్నంటే ఉంటాయి. అది ఎప్పుడూ నీకు ప్రమాదమే. కాబట్టి మాట్లాడుకున్నది ఏదైనా మంచి మాట్లాడుకోండి, కోరికలు ఏమన్నా మంచివి కోరుకోండి, చెడు మాటలు చెడు కోరికలు వద్దు. అది ప్రకృతి కూడా ప్రసాదిస్తుంది, మీ మనసు కూడా కోరుకున్నదే సాధిస్తుంది. కాబట్టి మంచిగా కోరుకోండి. బాగుంది. మరొక కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరమ్మా? నా పేరు శ్రవంత్ అండి. మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్ గురువు గారు. ఏమిటమ్మా? నా పేరు శ్రవంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 5/12/92 అండి. 1992. ఎవరిదమ్మా ఇది? నాదేనండి. అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా? శనివారం పుట్టానండి, తెలుసు. పొద్దున మార్నింగ్ 7:30. ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులండి. ఏం చేస్తున్నావు అమ్మా? నేను ఇంట్లో మిషన్ కుడతా అండి. ఆ రోజు ఏకాదశి కూడా, శుద్ధ ఏకాదశి. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. అమ్మ ఒక్క రుద్రాక్ష 9 ముఖాలు కానీ 7 ముఖాలు కానీ, ఒక మామూలు రుద్రాక్ష 7 ముఖాలు, అమ్మవారి స్వరూపం 9 ముఖాలు, ఏది వీలైతే అది సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోమ్మా. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సంపద తోడైతే ఆ వచ్చే ఫలితాలు బాగుంటాయి. మనం మాట్లాడే మాటలు కూడా పాజిటివ్గానే ఉంటాయి. శుభం. రైట్ గురుగారు. ఇక నిన్న లైవ్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడు. పూణేలో వాళ్ళు ఎవరో జంగిల్ మహారాజ్ రోడ్, జేఎం రోడ్డు గురించి పార్సీ బ్రదర్స్ వేసిన రోడ్డు 1970లో వేసిన రోడ్డు 55 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళేదో అన్నారు. కంపెనీ పేరు రికాండో. ఓకే, రికాండో కన్స్ట్రక్షన్ కంపెనీ, కాంట్రాక్ట్ కంపెనీ. సో మానవులకు సంబంధించిన లైవ్ ఒకటి చెప్పారు. ఆధ్యాత్మికంగా ఏదైనా చెప్పండి గురుగారు. ఆధ్యాత్మికంగా వాస్తవంగా జరిగిన మధుర డిస్ట్రిక్ట్లో పీటర్ అని బ్రిటిషర్స్ కాలంలో ఒక కలెక్టర్ ఉండేవాడు. పీటర్ అని ఒక కలెక్టర్ గారు ఉండేవాడు మధుర డిస్ట్రిక్ట్లో. ఆయన ఇంటికి ఆఫీస్కి మధ్యలో మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది. ఈయన గుర్రం మీద రోజు ఆ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అంటే అమ్మవారి టెంపుల్ మీదుగానే వెళ్ళాలి, మీనాక్షి అమ్మవారి టెంపుల్ మీద. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. సో అమ్మవారి గురించి తెలుసుకున్నాడు పీటరు, కలెక్టర్ గారు తెలుసుకున్నాడు, మహిమాన్వితమైంది అని అర్థం చేసుకున్నాడు. ఆయనకు 1-2 సంఘటనలు దానికి నిదర్శనంగా నిలబడ్డాయి. సో అప్పటి నుంచి ఆయన చక్కగా అమ్మవారి ఆలయం వచ్చినప్పుడు అతను వేసుకున్న షూ తీసేసి నడిచి గుర్రం నుంచి దిగి నడిచి అది పట్టుకొని ఆలయం దాటిన తర్వాత షూ చేతితో పట్టుకొని ఆలయం దాటిన తర్వాత షూ వేసుకొని గుర్రం ఎక్కేవాడు. అటు నుంచి వచ్చినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయేవారు. దర్శనం అయినా అకపోయినా ఆ గుడి దాటే వరకు, రోజు ప్రతిరోజు ఇంటి నుంచి గుడికి వెళ్ళాలి, ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. ఈ మధ్యలో అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం వచ్చినప్పుడు అది దాటే క్రమంలో తన షూ ఇప్పేసి, అంటే గుర్రం నుంచి కిందకి దిగి షూ ఇప్పేసి ఆ షూని చేతితో పట్టుకొని గుడి దాటిన తర్వాత మళ్ళీ షూ వేసుకొని గుర్రం ఎక్కి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు అలాగే మళ్ళీ అక్కడ తీసి ఇంటికి వచ్చేసేవాడు.
మళ్ళీ వేసుకొని ఇంటికి వచ్చేసేవాడు. ఇలాగ జరుగుతుంది. ఒకరోజు తన ఇంట్లో నిద్రపోతుండగా పెద్ద శబ్దం అయింది. ఏంటో హడావుడు పైకి లేచి చూస్తే ఎవరో ఒక ఆమె మంచి ఖరీదైన పట్టు చీర కట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని శరీరం అంతా మంచి సుగంధ పరిమళంతో వస్తూ మంచి నా ఒంటి నిండా మంచి మంచి నగలన్నీ వేసుకొని నిండుగా కనిపించింది. చూస్తే ఎవరా ఈమె అని చెప్పేసి అనుకుంటే, నువ్వు ముందు బయటికి రా అని చెప్పి గట్టి స్వరంతో అంటోంది. ఎక్కడ బయటికి రావాలో తెలియక, నువ్వు ఇంట్లోంచి బయటికి రా ముందు అని తను ముందు నడుస్తుంటే వెనక అనుసరిస్తుంటే అనుసరించినప్పుడు చూస్తే అమ్మవారికి కింద ఆ స్త్రీకి కింద చెప్పులు లేవు, పాదరక్షలు లేవు అని చూశాడు. తను ఇలా బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ బిల్డింగ్ కూలిపోయింది, ఆ ఇల్లు కూలిపోయింది. తర్వాత వచ్చి చూస్తే ఈమె కనిపించలేదు, చెప్పిన ఆమె కనిపించలేదు. అప్పుడు అర్చకుల దగ్గరికి, మీనాక్షి అమ్మవారే ఇది చేశారని చెప్పి అనుకొని అర్చకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు రాత్రి జరిగిన సంఘటన ఇలా జరిగింది, అదిగో మా ఇల్లు కూలిపోయింది. ఆ కూలిపోయే ముందు నేను పడుకునే ఉన్నాను. అమ్మవారు పెద్దగా కేకలు వేసి నన్ను బయటికి తీసుకొచ్చారు. నేను బయటికి రాగానే అది కూలిపోయింది. నేను ప్రాణాలతో బతికాను. సో కాబట్టి అమ్మవారికి నేను అప్పుడు చూసినప్పుడు ఏం చూశానంటే, అమ్మవారి కాళ్ళకి పాదరక్షలు లేవు. సో నేను పాదరక్షలు ఇద్దామనుకుంటున్నాను అని చెప్పేసి సరే బంగారు పాదరక్షలు చేయించి అమ్మవారికి చేయించి, అందులో 112 రూబీలు, అంటే కెంపులు, రూబీ అంటే కెంపు, మాణిక్యము అని కూడా అంటాం. ఈ 112 కెంపులు, అలాగే 72 ఇవి పచ్చలు, 72 పచ్చలు, 80 వజ్రాలు. ఇప్పటికీ చూసుకోవచ్చు. అవి సంవత్సరానికి ఒకసారి ఉత్సవంలో తీస్తారు. అది 80 వజ్రాలు, 72 పచ్చలు, 112 కెంపులతో కలిగిన పాదరక్షలు, మంచి చక్కగా వజ్రము, వైడూర్యం ఇవన్నీ కలిగి అన్ని కలిగి పాదరక్షలు మంచి ఖరీదైనవి అమ్మవారికి డొనేట్ చేశారు. ఇప్పుడు మనం అక్కడ మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో అవి చూసుకోవచ్చు. ఇది వాస్తవంగా ఇప్పటికీ కూడా నేను కూడా అది నిన్న నైట్ ఏమో చదివాను గురుగారు. నాకు వాటిని ఇప్పటికీ కూడా పీటర్ పాదాలు అనే పిలుస్తారు. అవును, పీటర్ పాదాలు అంటారు. అవును రైట్, ఇప్పటికీ పీటర్ పాదాలనే అంటారట. కలెక్టర్ గారి పేరు మీద ఇప్పటికీ కూడా పీటర్ పాదాలు, అమ్మవారి ఉత్సవాలైనప్పుడు తీస్తారు. రైట్, బాగా గుర్తుంది, పీటర్ పాదాలు అంటారు ఇప్పుడు. నేను చదివాను అది. ఓకే, సో చాలా చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ఇక గురువు గారు ఎల్లుండి విజయవాడలో అందుబాటులో ఉంటారు కాబట్టి అందరు కూడా పేరు ఒక్కొక్కటి నమోదు చేసుకుని గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షుల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.